హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇది వచ్చేసి సాటర్డే లాగ్ అనమాట. అయితే ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటాయి కాబట్టి హడావిడిగా మార్నింగ్ దొండకాయ ఫ్రై, అలాగే రైస్, అలాగే ఇడ్లీ సాంబార్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా పిల్లల స్కూల్ ఉంటే ఎలా ఉంటుంది డైలీ మార్నింగ్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే చల్లారబెడుతున్నాను బాబు తినడానికి అనేసి. ఇక్కడ బావ అయితే చాలా హెల్ప్ చేశారు అనమాట. వాళ్ళ డాడీ మార్నింగే రెడీ చేయడం కానీ, తినిపించడం కానీ అట్లాంటివి చాలా హెల్ప్ చేస్తాడు చిన్న చిన్నవి. ఇంకా పాప అయితే అక్కడ వచ్చి ఆడుతుందంట. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేనైతే ఇక్కడ ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట. వాళ్ళు ఉన్నంతసేపు హడావిడి ఇంకా ఏ పని అవ్వదనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా వర్క్ అట్లా చేసుకుంటా. ఇక్కడ ఏంటంటే ఇంకా నా పూజ అయిపోయిన వెంటనే ఇంకా పాపకి టిఫిన్ పెట్టించాను అనమాట. తినకుండా అక్కడే కూర్చుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా పాపకి ఈరోజు సాటర్డే సండే 2 days అనేవి స్కూల్ అయితే ఉండదన్నమాట. అందుకని ఇంట్లోనే ఉంది. ఇంకా ఇక్కడ టిఫిన్ తినమంటే తినట్లేదు కాబట్టి ఇంకా నా కోసం వెయిట్ చేసింది. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇద్దరం కలిసి తిందామనేసి కూర్చున్నాం అనమాట. ఇంకా చెప్తుందనమాట ఎందుకు తినట్లేదు అని అంటే, మమ్మీ నువ్వు తినిపించు ఫోన్ పెట్టి అని అడుగుతుందనమాట. అండ్ ఇంకా అప్పటికే 3:30 అయిపోయింది. ఇంకా 3:30కి మన కింది వస్తాడు కాబట్టి కిందికి వెళ్ళి బాబుని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా వర్షం పడుతుందన్నమాట నైట్ నుండే. ఇంకా చల్లగా ఉంది కాబట్టి వెదర్ అంతా ఇంకా ఏదైనా వేడిగా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇలాగన్నట్టు ఇప్పుడైతే మిర్చి వేస్తున్నాను అనమాట వేడిగా. చూడండి ఇక్కడైతే మిర్చిలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పిండి కూడా కలిపాను అనమాట. అక్కడ ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మిర్చిలు అయితే వేసాను, తర్వాత మళ్ళీ చూపిస్తాను. మా అమ్మ ఇటుకలు నీళ్ళ ఛాయలు అందరూ